ఎవ్రీవన్, వెల్కమ్ టు అను సుజాత ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో నాన్ వెజ్ అంటే ఇష్టమైన వారి కోసం ఎంతో ఇష్టమైన ఎండి చేపలు కోడిగుడ్ల కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను. ముందుగానే స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన ఒక కళాయి పెట్టి కళాయి వేడెక్కినాక 3 గంటలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లోనే ఎండు చేపలు వేపేసాను. వేపి పక్కన పెట్టిన తర్వాత అదే ఆయిల్లో 3 పచ్చిమిరపకాయలు, 4 ములక్కాయలు, 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసాను. వేసిన తర్వాత గరిటెతో ఒకసారి అటు ఇటు తిప్పి మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి గరిటెతో అటు ఇటు కదిపిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాను. వాటర్ అయితే నేను ఏమీ యాడ్ చేయలేదండి. మగ్గిన తర్వాత కర్రీలోకి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. వేసిన తర్వాత నేను ఎండు చేపలు కోడిగుడ్లు ఉడికించుకునేటప్పుడు వేడి వాటర్ ఉంటాయి కదా, ఆ వేడి వాటర్లో ఎండు చేపలు వేసి 10 నిమిషాల నుంచి నీట్గా కడిగి వేయించానండి. మీరు అలా చేయండి, చాలా నీట్గా అవుతాయండి. అలా కారం ఉప్పు వేసినాక కోడిగుడ్లు వేసాను. కోడిగుడ్లు వేసిన తర్వాత అటు ఇటు ఒకసారి తిప్పిన తర్వాత ముందుగానే నేను చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. కర్రీలోకి సరిపడా మీకు ఎంత అయితే పులుపు తినగలరో అంత పులుపు వేసుకోండి. నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి కర్రీలో వేసేసాను. వేసేసిన తర్వాత గరిటెతో ఒకసారి అటు ఇటు కదపండి. కదిపిన తర్వాత 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికినించాను. ఉడికిన తర్వాత మొత్తం పులుసు అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి దించేసానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ చేయండి.